మన ఇంట్లో ఎంటీ వాల్స్కి డెకార్ చేసుకుందాము అనే ఉద్దేశంలో ఉన్నప్పుడు వాల్పేపర్కి వెళ్దామా టెక్స్చర్కి వెళ్దామా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారా? సో లెట్స్ టేక్ వాల్పేపర్ వచ్చేసరికి మనకి వెరీ ఈజీ టు ఇన్స్టలేషన్ అండ్ టైం కూడా చాలా తక్కువ, అవర్స్లోనే అయిపోతుంది వర్క్ కూడా. అండ్ ఎస్ఎఫ్టీ కాస్ట్ కూడా అరౌండ్ 100 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీలో ఉంటుంది. డిజైన్స్ ఆల్సో యూ కెన్ ప్రింట్ ఎనీ కైండ్ ఆఫ్ డిజైన్, 3D డిజైన్ కానీ ఫ్లోరల్స్ కానీ ఎనీ కస్టమైజేషన్ డిజైన్స్ కూడా ప్రింట్ చేసుకోవడానికి ఉంటుంది. గుడ్ సొల్యూషన్ టు గెట్ అన్ వెరీ ఎలిగెంట్ అండ్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లుక్ తీసుకురావడానికి బాగా ఉపయోగపడుతుంది. మనకి సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి టెక్స్చర్ పెయింటింగ్స్ అనేది ఈ మధ్య కాలంలో చాలా అంటే ట్రెండీ స్టైల్ డబుల్ లేయర్ ప్యాటర్న్స్ కానీ పైన గ్రెయినింగ్ కానీ పైన స్టెన్సిల్స్ కానీ చాలా ప్రీమియం వర్క్ జరుగుతుంది. సో రేంజింగ్ కూడా ఆల్మోస్ట్ 100 రూపీస్ ప్లస్ నుంచి 300-400 రూపీస్ టెక్స్చర్ పెయింట్స్ తీసుకోవచ్చు. దాంట్లో లైన్ వాష్ లాంటివి ఇలాంటివి కూడా దాంట్లో డిఫరెంట్ రేంజ్ ఉన్నాయన్నమాట. ఇన్స్టలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో మీకు అట్లీస్ట్ 3 to 4 days పడుతుంది. కొన్ని రోజుల తర్వాత ఏమైనా బోర్ కొట్టి అలా మళ్ళీ మార్చుకుందాము అనుకునే పాయింట్లో మాత్రం టెక్స్చర్స్ ఆర్ లిటిల్ డస్టీ వర్క్ టు రిమూవ్ అండ్ గెట్ ఇట్ బ్యాక్. వాల్పేపర్స్ ఆర్ వెరీ ఈజీ టు రిమూవ్ అండ్ రీ-ఎగ్జిక్యూట్ ఆల్సో. లాంగ్ టర్మ్ పర్పస్లో అయితే టెక్స్చర్ పెయింట్స్ చూసుకోండి. బడ్జెట్ ఫ్రెండ్లీ, కొంచెం రెగ్యులర్గా నేను అప్డేట్ చేసుకుంటూ ఉంటాను అనే పాయింట్లో అయితే వాల్పేపర్స్ వుడ్ బి బెటర్ ఆప్షన్.